Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే, అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తెరవబడును, వెదకుడు మీకు దొరకబడును అని ఒక వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఇక్కడికి వచ్చినట్టు మనం అందరం కూడా అడగడానికి వచ్చాం. మనలో ఉన్నటువంటి బాధలు సమస్యలు తొలగించమని అడగడానికి వచ్చాం. దేవుణ్ణి పదే పదే మన ప్రార్థనల ద్వారా తట్టడానికి వచ్చాం. మనం కోల్పోయిన దానిని మనం పొందుకోవడానికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. దివ్య సప్రసాద దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు ఆ గొప్ప దేవుడు మనందరికీ ఇచ్చే అభయం అడగండి అని చెప్తూ ఉన్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. దేవుణ్ణి ఏమి అడగడానికి వచ్చామో ఆ దేవునికి తెలియచేద్దాం. లెట్ us close our eyes and ask the Lord, what do you want today? What do you want to receive today from the Lord? Many a time we ask and we don't believe that will be granted by the Lord. But today God is promising each and every one of us, ask my dear children, ask with faith, I'm going to grant you. What do you want to ask today? Imagine right now that Jesus Christ is standing before you. He's asking you, my child, what do you want? Why are you crying? What is disturbing you? What is bothering you? I am there. I am your God. Ask me, I will grant you. Knock the door of heaven with your prayers. I will definitely grant you whatever you need. Search for me with the word of God, with a prayer. I will be available. From the beginning to end, let us present all our petitions, all our desires. In Numbers chapter 23 and 19 says, I am not like human beings to say something and to do other things. Whatever I promise, I give you. I will not give up. I will not change my words. It's human beings who changes the words, but it's not me. So my dear brothers and sisters, let us ask what we want today. We have come with various problems and worries. And as you go back, what do you want to go with? ఇంటికి వెళ్ళే ముందు ఏం పొందుకుని వెళ్ళాలని ఆశపడుతున్నామో చాలాసార్లు అడుగుతాం, కానీ విశ్వాసంతో అడగం. క్రైస్తవునిగా ఏదో అడగాలి, ఏదో ప్రార్థన చేయాలని మాత్రమే చేస్తూ ఉంటాం. Sometimes we fulfill only obligation. Sometimes we remain as an obligation Christians. దేవుడు అడుగుతూ ఉన్నాడు, my dear children, ask whatever you want, I will give you. And he always gives us the best. He's not just wanted to give you the just simple things. ఆయన ఇచ్చేది ఎప్పుడు కూడా ఉన్నతమైనది మనకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గొప్పది, పవిత్రమైనది ఇవ్వాలని మనకి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, as I was coming, I was reading a book. It says an artist was drawing a picture of Jesus. In that, he was drawing the picture of Jesus. In one hand there was a light, in another hand there was a stick. The son, the artist's son, has seen this picture and he was very much taken up. He was asking, Dad, how comes you have drawn a beautiful imaginary picture? I have never seen Jesus carrying the light.
I have seen Jesus carrying the stick, but I have never seen Jesus carrying the light. ఈరోజు వస్తూ ఉన్నప్పుడు నేను ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఆ పుస్తకంలో ఈ విధంగా రాసి ఉంది. మంచిగా బొమ్మలు గీస్తున్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క ఆ ఉద్దేశాన్ని ఊహించుకుని ఒక చిత్రాన్ని చిత్రీకరించాడు. ఆ చిత్రంలో ఒకవైపున యేసు ప్రభు టార్చ్ లైట్ పట్టుకుని, ఇంకొక వైపు కర్ర పట్టుకుని మరి అరణ్యాల గుండా, చీకటి గుండా ప్రయాణం చేస్తున్నట్లు ఆ పిక్చర్లో ఆయన చూస్తూ ఉన్నాడు. అది చూసినటువంటి తన కుమారుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. డాడీ, ఎంత చక్కటి పిక్చర్ మీరు డ్రా చేశారు అని అభినందిస్తూ ఆయన డౌట్లు, సందేహాలు అడుగుతూ ఉన్నాడు. డాడీ, నేను ఎప్పుడు కూడా యేసు ప్రభు లైట్ పట్టుకుని వెళ్ళటం, చీకటి గుండా ప్రయాణం చేయటం నేను ఎప్పుడు చూడలేదు. ఒక చేతిలో కర్ర పట్టుకుని వెళ్ళటం నేను ఎప్పుడు కూడా చూడలేదు. దాని యొక్క అర్థం ఏమిటి డాడీ అని కుమారుడు తండ్రిని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు తండ్రి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. యేసు ప్రభు లైట్ ఎందుకు పట్టుకుని వెళుతూ ఉన్నాడంటే, అంధకారములో ఉన్నటువంటి మనందరికీ తన వెలుగును చూపించి నడిపించడానికి. ఆల్ దోస్ హు ఆర్ వాకింగ్ ఇన్ డార్క్నెస్, హీ వాంటెడ్ టు షో ద లైట్. హీ వాంటెడ్ టు అట్రాక్ట్ ద పీపుల్ విత్ ద లైట్. అంధకారములో, బాధలతో, సమస్యలతో, ఈ లోక వ్యామోహాలతో, పాపముతో, అంధకారములో ఉన్నటువంటి బిడ్డలను విడిపించుకుని ఒక లైటులో, ఒక మంచి తేజోవంతమైనటువంటి కాంతిలో నడిపించడానికి ఆయన వెళుతూ ఉన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రియ సహోదరులారా, ప్రతి ఆదివారం గుడికి వస్తూ ఉండవచ్చు, ప్రార్థన చేసిన వాళ్ళమై ఉంటాం. కానీ మనము కూడా ఒక్కొక్కసారి చీకటిలోనికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చీకటి ప్రపంచంలో ఉండటానికే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన పాత జీవితాన్ని వదులుకోలేక, పాత అలవాట్లను వదులుకోలేక చీకటిలోనే ఎక్కువగా ప్రయాణం చేయటానికి, చీకటినే ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చీకటి పాపానికి గుర్తు, చీకటి మోసానికి గుర్తు, చీకటి ఇహలోకమైనటువంటి ఆశలకు గుర్తు, చీకటి ఇహలోకమైనటువంటి వ్యామోహాలకు గుర్తు. కాబట్టి ఎక్కువగా మనం వాటిని ప్రేమించడానికి, ఆ చీకటి ప్రపంచాన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని ఈ యొక్క ఆర్టిస్ట్ చెప్తూ ఉన్నాడు, ఈ అంధకారములో ఉన్నటువంటి వారిని వెలుగు బాటలో నడిపించడానికి ఆయన లైటును పట్టుకుని వెళుతూ ఉన్నాడు. ఎవరైతే చాలాసార్లు మనం ప్రయత్నం చేస్తున్నాం, పాపంలో ఉంటున్నాం, మోసంలో ఉంటున్నాం. మనలో చాలామందికి ఈ పాపము నుండి బయటపడాలని ఆశ కలిగి జీవిస్తూ ఉంటాం. ప్రభా, ఈ యొక్క వ్యామోహాలు, ఈ యొక్క పాత జీవితం నాకు వద్దు, కొత్త జీవితం నాకు కావాలి, ఈ రోజు నుండి నేను మంచి బిడ్డగా జీవిస్తాను అని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈ ఒక్కసారికి నేను తాగుతాను, ఈ ఒక్కసారికి నేను ఈ విధంగా జీవిస్తాను, ప్రభా రేపటి నుంచి నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని చాలాసార్లు మనం దేవునికి మాట ఇస్తూ ఉంటాం. మారాలి అనే ఆశ అయితే ఉంది, కానీ మారి దేవుని వైపు వెళ్ళడానికి శక్తి మాత్రం సరిపోవటం లేదు. అందుకని పౌలు గారు అంటున్నాడు, ఏడుస్తున్నాడు పౌలు గారు, ప్రతిరోజు ఏడుస్తున్నాడంట, అయ్యా నేను ఏం చెయ్యాలో అది చేయలేకపోతున్నాను, ఏం చెయ్యకూడదో అదే నేను చేస్తూ ఉన్నాను, నా ప్రార్థన సరిపోవటం లేదు, నా శక్తి సరిపోవటం లేదయ్యా, నీ శక్తి నాకు కావాలి అని ప్రతిరోజు మోకరించి రొమ్ము బాదుకుంటూ దేవుని సహాయం కోసం ఏడుస్తున్నాడంట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఏడవాలి. ఒక గొప్ప భక్తుడు, దేవుని యొక్క సేవకుడు, దేవుని ముఖాముఖి చూసినటువంటి వ్యక్తి, దేవుని కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఎన్నో వేల మంది, ఎన్నో పట్టణాలను, ఎన్నో దేశాలను మార్చినటువంటి ఆ గొప్ప సేవకుడే ఏడుస్తూ ఉంటే, ఈ పాటి వాళ్ళం మట్టిలో పుట్టాం, మట్టిలోనే పెరుగుతూ ఉన్నాం, పాపములో పుట్టాం, పాపములోనే పెరుగుతున్నాం, మనం ఏ పాటి వాళ్ళం? కాబట్టి ప్రియ సహోదరులారా, అనుక్షణం దేవుని యొక్క సహాయం కోసం అడగాలి, అనుక్షణం దేవుని యొక్క వెలుతురును పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి.
Many a times we want to come out of the darkness. We have strong determination, but our strength is not enough. Our prayer is not enough to come out of it. Therefore, we, like Paul, we need to ask every time the strength, the help from the Lord. Then only we will be able to come out. ఇది మొదటి భాగం. లైట్ ఎందుకు యేసుప్రభు పట్టుకుని వెళ్తున్నాడు? అంధకారము గుండా వెళుతూ ఉన్నాడంట, చీకటి గుండా వెళుతూ ఉన్నాడంట. చీకటిలో కొంతమంది పడిపోయి వెలుగులో రాలేక తండ్రి తండ్రి అని ఏడుస్తున్నటువంటి వారిని వెతకి తన వెలుగులోనికి నడిపించుకుని, ఆ తప్పిపోయినటువంటి బిడ్డలు వచ్చినప్పుడు ఏ విధంగా తండ్రి కౌగలించుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఈ అంధకారంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా, అంధకారంలో నుండి బయటపడాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలను కూడా దేవుడు కౌగలించుకుని భుజాన ఎక్కించుకుని ఆయన దారి గుండా వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఇది లైట్ ఎందుకు ఆయన ఒక జ్యోతిని పట్టుకుని వెళుతూ ఉన్నాడు. రెండవ ప్రశ్న, డాడీ ఎందుకు ఆయన కర్ర పట్టుకుని వెళుతూ ఉన్నాడు? ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మనం చూసాం. ఇప్పుడు కర్ర దేనికి పట్టుకుని వెళుతూ ఉన్నాడు అని కుమారుడు మళ్ళీ అడుగుతూ ఉన్నాడంట. ప్రియ సహోదరులారా, తండ్రి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. నేను తప్పిపోయిన వారిని వెతికి వెలుగును చూడాలని అంధకారం నుండి వచ్చినటువంటి బిడ్డలను నా భుజాన వేసుకుని వెళుతూ ఉంటే దుష్టశక్తి శోధిస్తూ ఉన్నాడు. పాపములో ఉన్నటువంటి నా బిడ్డలను ఎందుకు తీసుకుని వెళ్తున్నావు? నా సైతాను రాజ్యాన్ని ఎందుకు నీవు కూలదీస్తావు అని ఈ యొక్క దేవుని పట్టుకుని ఆ బిడ్డలను తీసుకుని వెళుతున్నటువంటి దేవుని మీద సైతానుడు యుద్ధం చేస్తూ ఉంటాడంట. ఆ యుద్ధాన్ని జయించడానికి, ఆ సైతానును ఓడించడానికి ఒక చేతిలో కర్రను పట్టుకుని నేను వెళుతూ ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాపము నుండి వెలుగులోనికి, పుణ్యములోనికి, మంచి జీవితంలోనికి రావటం అంటే మామూలు విషయం కాదు ప్రియ సహోదరులారా. మన శక్తి సరిపోదు. ఒక రోజునే చెప్తే దీవెనలు వచ్చేస్తాయి, ఒక పరలోక జపం చెప్తే వచ్చేస్తాయి, ఒక 10 ఆజ్ఞలు చెప్తే వచ్చేస్తాయని మనం అనుకుంటూ ఉంటాం. ఇట్స్ ఈజీ టు ప్రే, ఇట్స్ ఈజీ టు రిసైట్ ద రోజరీ, ఇట్స్ ఈజీ టు బై హార్ట్ ద 10 commandments, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లీవ్. ప్రార్థన చెప్పడం ఈజీ, బై హార్ట్ చేస్తూ ఉంటాం, పూజలో చాలా జపాలు చెప్తూ ఉంటాం, చాలా ప్రార్థనలు చెప్తూ ఉంటాం. ప్రార్థనలు చేయటం చాలా ఈజీ, 10 ఆజ్ఞలు చెప్పడం చాలా ఈజీ, కానీ వాటిని జీవించటం అనేది చాలా కష్టం. ఇక్కడున్నటువంటి మనం అందరం కూడా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను ఉల్లంఘిస్తూనే ఉన్నాం. మొదటి ఆజ్ఞ మొదలు 10వ ఆజ్ఞ వరకు దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘిస్తూనే ఉన్నాం. పాపం అంటే ఏమిటంటే దేవుని యొక్క చట్టాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించటమే. All those who go against the 10 commandments, we are committing sin. Sin is nothing but Satan injected nature. సైతానుడి మనలో ఇలాంటి దురుద్దేశాలను ఇంజెక్ట్ చేసి, గుడికి వెళ్ళవద్దు, పాపం చేయి, గుడికి వెళ్ళవద్దు, బయటికి వెళ్ళు, గుడికి వెళ్ళవద్దు, షికారుకి వెళ్ళు అని సైతాను మనలో ప్రేరేపించి దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 ప్రశ్నలు వేశాడు. లైట్ ఎందుకు పట్టుకున్నాడు యేసు ప్రభు? ఒక చేతిలో కర్ర ఎందుకు పట్టుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. వెతకండి మీకు దొరకబడును, తట్టండి మీకు తెరవబడును. అయితే ఈ పిక్చర్ ఎలా పోర్ట్రే చేశాడు అంటే, ఎలా గీశాడు అంటే, యేసు ప్రభు వెళ్ళి ఒక తలుపును తట్టుతూ ఉన్నాడు. తలుపును తట్టుతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అబ్బాయి చూసి అంటున్నాడు, డాడీ యూ హ్యావ్ డ్రాన్ ఇట్ వెరీ నైస్లీ, బట్ యూ హ్యావ్ ఫర్గెట్ టు కీప్ ద ల్యాచ్. ఆ డోర్కి గొన్నెం పెట్టడం మర్చిపోయారు అని అంటున్నాడు. డోరు బాగానే గీశారు కానీ ఆ డోర్కి బోల్ట్ పెట్టడం మీరు మర్చిపోయారు అని అంటున్నాడంట. అప్పుడు తండ్రి ఈ విధంగా చెప్తున్నాడు, నాన్నా నేను మర్చిపోలేదు, బోల్ట్ పెట్టడం నేను, ఆ ల్యాచ్ పెట్టడం నేను మర్చిపోలేదు, దానిని లోపల పెట్టాను అంటున్నాడు. దానిని ఇంటి లోపల, ఆ డోర్ లోపల పెట్టాను అంటున్నాడు.
ఎందుకు డాడీ డోర్ లోపల పెట్టారంటే, యేసు ప్రభు మనందరి యొక్క ఇంటికి వచ్చి తలుపుని తట్టుతూ ఉన్నాడు. మనందరి యొక్క తలుపును తట్టుతూ ఉన్నాడు. అయితే తలుపును తట్టినప్పుడు ఆ గొళ్ళాన్ని తీసుకుని బయటికి రావాల్సిన బాధ్యత మనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి ఆ తలుపును తట్టుతూ ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి మనం ఆ గొళ్ళాన్ని తీయాలి, ఆ బోల్టును తీయాలి. ఆ బోల్టును తీసినప్పుడే యేసు ప్రభు లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది. అంధకారంలో ఉన్నటువంటి మనం, చీకటిలో ఉన్నటువంటి మనం, పాపములో ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి ఆ యేసయ్యే స్వయాన వచ్చి బిడ్డ రండి అని పదే పదే మన హృదయపు ద్వారాన్ని తట్టుతూ ఉన్నప్పుడు హృదయపు ద్వారాలను తెరవవలసిన బాధ్యత మనది. ఆర్ యూ విల్లింగ్ టు ఓపెన్ ద డోర్ ఫర్ జీసస్? ఈజ్ ఎవర్ విల్లింగ్ టు కమ్ ఇన్ టు అవర్ లైఫ్? ఈజ్ ఎవర్ విల్లింగ్ టు కమ్ ఇన్ టు అవర్ లైఫ్, అవర్ ఫ్యామిలీ? ఆర్ యూ రెడీ టు ఓపెన్ ద డోర్ ఫర్ జీసస్? చాలామందికి డోర్ ఓపెన్ చేస్తాం. ఈ లోకంలో జీవించే మన స్నేహితులు వస్తే వెంటనే ఓపెన్ చేస్తాం. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళతో పాటు యేసయ్య కూడా వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడంటే, నీవు అంధకారంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఏ సహాయము ఎవరి దగ్గర నుంచి లభించినప్పుడు ఆయన వచ్చి తాకుతూ ఉన్నాడు, ఆయన వచ్చి తట్టుతూ ఉన్నాడు. బిడ్డ, చీకటిలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఆటంకాల్లో ఉన్నావా? నేనున్నాను బిడ్డ. ఇప్పుడు వరకు నీకేం పర్వాలేదు, నేనుంటాను. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేనుంటానని నా స్నేహితులు వదిలిపెట్టి వెళ్ళిపోయారా? నీ అయిన వారే వదిలిపెట్టి వెళ్ళిపోయారా? నేనుంటాను బిడ్డ, కానీ నేను నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి అంటే ఇదిగో ఈ ద్వారాన్ని తెరవాలి. ఆ ద్వారానికి పట్టినటువంటి బోల్టును నీవు తీస్తే ఐ కెన్ ఈజీలీ కమ్ ఇన్, ఐ కెన్ స్టే విత్ యూ, ఐ కెన్ డైన్ విత్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 19 ఫ్రమ్ 1 ఆన్వర్డ్స్ ఇఫ్ యు సీ, జక్కయ్య అనే ఒక వ్యక్తి మనకి అక్కడ పరిచయం అవుతున్నాడు. జక్కయ్య ఎంతో సంపాదించాడంట, ఎన్నో ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించాడంట. ఆస్తి సంతోషాన్ని ఇవ్వలేదు, ఉన్నటువంటి మరి సేవకులు సంతోషాన్ని ఇవ్వలేదు, ఉన్నటువంటి ఐశ్వర్యం పేరు ప్రతిష్టలు సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకని జక్కయ్య ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ డిసప్పాయింటెడ్ పర్సన్స్. ఈ జీవితంలో వేసారిపోయినటువంటి ఒక వ్యక్తి, ఈ జీవితంలో అన్నీ సంపాదించుకుని, ఇహలోకమైనటువంటివన్నీ సంపాదించుకుని దేవుని కోల్పోయినటువంటి వ్యక్తి, దేవుని సంపాదించుకోలేనటువంటి ఒక వ్యక్తి, అన్నీ ఉన్నాయి కానీ సమాధానాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి, అన్నీ ఉన్నాయి కానీ జీవితంలో సంతోషమే లేనటువంటి ఒక వ్యక్తి. ఆయన అనుకున్నాడు ఆస్తులు సంతోషాన్ని ఇస్తాయి, పేరు ప్రతిష్టలు సంతోషాన్ని ఇస్తాయని అనుకున్నాడు. వాటి కోసం తాపత్రయపడ్డాడు. ఎంతోమందిని మోసం చేశాడు, ఎంతోమందికి అన్యాయం చేశాడు, ఎంతోమంది ఆకలిని కొట్టేశాడు. కానీ చివరికి ఆయనకి మిగిలింది నిరాశ, శాంతి సమాధానం లేకపోవటం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకపోవటం. అయితే ఒకరోజు ఎవరో చెప్పారు, ఎందుకయ్యా ఇంత ఆస్తులు సంపాదించావు, ఎందుకయ్యా ఇంత కూడగట్టుకున్నావు, సమాధానం లేకపోతే ఎందుకు? నువ్వు ధనవంతుడిగా ఉన్నావంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, దాన్ని నువ్వు నిలబెట్టుకోకుండా, దాన్ని సరిగా నువ్వు వినియోగించుకోకుండా ఇంకా ఎవరినో మోసం చేయాలి, ఎవరినో నాశనం చేయాలి, ఎవరి జీవితాన్ని పాడు చేయాలని ఇంకా ఎదురు చూస్తున్నావు. ఏం సంపాదించాలనుకుంటున్నావు? రాజుగారు చెప్పింది 1 రూపాయి మాత్రమే ట్యాక్స్ విధించమని, కానీ నీవు 10 రూపాయలు ట్యాక్స్ విధిస్తూ ఉన్నావు, ప్రజలను అడ్డంగా దోసుకుంటూ ఉన్నావు. ఏం చేస్తావు ఈ ఆస్తులతో, ఐశ్వర్యాలతో అని అంటూ ఉన్నాడు. జక్కయ్య గమనించాడు, ఇంత సంపాదించిన నేను ఒక్కసారి చనిపోతే ఏమైపోతాను? ఈ లోకంలో ఉన్నంత వరకు అది నాది, ఇది నాది, అది నాది, అది కావాలి, ఇది కావాలని పరిగెత్తుతూ ఉంటాం. ఒక్కసారిగా హఠాత్తుగా ఈ యొక్క ప్రాణాన్ని కోల్పోతే ఏమైపోతుంది? ఇవంతా శాంతి సమాధానం లేకుండా జీవించినటువంటి జీవితం మూలంగా ఉపయోగం ఏమిటి అని తెలుసుకున్నాడు. ఎవరో ఒక వ్యక్తి చెప్పాడు, ఇదిగో నీ పాత జీవితాన్ని వదిలిపెట్టు, సంతోషంగా ఉండాలా,
ఆనందంగా ఉండాలా, నీ జీవితంలో ఉన్నతంగా నీవు జీవించాలా, పాత జీవితాన్ని వదిలిపెట్టు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:22లో మనం చూస్తూ ఉన్నాం, నీ పూర్వ జీవితపు పాత స్వభావాన్ని నీవు వదులుకుంటే నూతన జీవితం, శాంతి, సమాధానం, ఆనందంతో కూడినటువంటి నూతన జీవితాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు జక్కయ్య. అవును కదా, ఇన్ని సంవత్సరాలు ఎంతోమందిని బాధ పెట్టానే, కానీ నాకు సంతోషం ఉందా? ఇన్ని సంవత్సరాలు ధనిక పేద అనే తారతమ్యాలు లేకుండా ఎంతోమంది ఆస్తులను నేను కాజేశానే, సంతోషాన్ని కొనుక్కున్నానా? ఈ క్షణమే నా ప్రాణం పోతే ఏమైపోతుంది ఇదంతా అని ఆయన అనుకున్నాడు. ఐ వాంట్ టు సీ ద లార్డ్, ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్, ఐ వాంట్ టు చేంజ్ మై యాటిట్యూడ్ అని అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసయ్యను చూడడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం, యేసు ప్రభును చూడాలని పరిగెత్తుకుని వచ్చాడు. ఎరుకో వీధుల్లో వెళుతూ ఉంటే యేసయ్యను చూడాలని పరిగెత్తుకుని వచ్చాడు. ఆ క్షణంలోనే యేసయ్య ఆ ఎరుకో వీధుల గుండా వెళుతూ ఉన్నాడు. ఆయన వెనకాల ముందు పక్క అన్ని చోట్ల జనాలు, మరి జన సమూహంతో వెళ్ళిపోతున్నాడు. జక్కయ్య అనుకున్నాడు, నేను పొట్టివాడిని, ఎలా ఆయన చూడగలుగుతాను? ఐ డోంట్ వాంట్ టు సీ జీసస్ ఫ్రమ్ వన్ సైడ్, I don't want to see Jesus from other angle. I want to see Jesus fully. ఇటువైపు చూస్తే ఒక చెవి మాత్రమే కనిపిస్తుందేమో, ఇటువైపు చూస్తే ఇంకొక చెవి మాత్రమే కనిపిస్తుందేమో, వెనక నుంచి చూస్తే తల భాగం మాత్రమే కనిపిస్తుందేమో, బట్ ఐ వాంట్ టు సీ జీసస్ ఫుల్లీ అని చెప్పి, పొట్టివాడిని కదా చూడలేనులే, పొట్టివాడిని కదా నేనేం ఆయన మాట్లాడలేనులే, పాపిని కదా నేను ఆయనతో కలిసి మాట్లాడలేనులే అని డిసప్పాయింట్ కాలేదండి జక్కయ్య. పరిగెత్తుకుని వెళుతున్నాడు, అందరికంటే ముందుగా పరిగెత్తుకుని వెళుతున్నాడు. ఆయనను చూడాలి అనే దాహం ఆయన పరిగెత్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన బిడ్డలను చూడాలంటే, హాస్టల్లో ఉన్నటువంటి మన బిడ్డలను చూడాలంటే అమ్మా నాన్న ఉదయాన్నే లేచి పరిగెత్తుతారు. కాలేజీలో అడ్మిషన్ కావాలి, ముందు లైన్లో మనం నిలబడాలి అంటే తల్లిదండ్రులు ఉదయాన్నే లేచి బిడ్డలతో పాటు పరిగెత్తుతారు. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్ యూ రన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కానీ ఇహలోకమైన వస్తువుల కోసం, ఇహలోకమైనటువంటి వాటి కోసం మనం అప్పుడప్పుడు పరిగెత్తుతూ ఉంటాం. కానీ దేవుని కోసం పరిగెత్తిన వాళ్ళం ఉన్నామా? చాలా తక్కువ మంది. దేవుని చూడాలి, ఆరాధనలో పాలు పంచుకోవాలి, దివ్య పూజాబల్లో పాలు పంచుకోవాలని మనం పరిగెత్తుతున్నామా? డూ వీ హ్యావ్ టైమ్ ఫర్ ద లార్డ్? వీ హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. డూ వీ హ్యావ్ టైమ్ ఫర్ ద లార్డ్? ఉదయం నుంచి సాయంత్రం వరకు మనల్ని కాచి కాపాడే దేవుని కోసం పరిగెత్తడానికి మనకు సమయం ఉందా? ఏదైనా మనం సాధించాలంటే రాత్రి పగళ్ళు నిద్రపోకుండా పరిగెత్తుతాం. ఏదైనా మనం సాధించాలి, ఏదైనా పొందుకోవాలి, ఏదైనా వస్తుందంటే దానికోసం ఆరాటపడుతూ ఉంటాం. చదువు పూర్తయింది, ఇంటర్వ్యూలకు వెళ్ళాలి, పరిగెత్తుకుని వెళుతూ ఉంటాం. జాబ్ను పొందుకోవాలి, చాలా ఆశపడుతూ, ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, సైక్లోన్ అయినా, తుఫాన్ అయినా, ఎంత ఎండలు ఎక్కువగా ఉన్నా, ఎంత చలి ఎక్కువగా ఉన్నా, ఎర్లీ మార్నింగ్ లెగిసి మనం పరిగెత్తుతాం. గమనించండి ప్రియులారా, దేవుని కోసం పరిగెత్తుతున్నామా? దేవుడు మనతో ఉంటే అన్నీ మనకి ఉన్నట్లే. దేవుడు మనతో ఉంటే అన్నీ మనం పొందుకుంటాం. దేవుడు లేకుండా ఎంత ఉన్నా కూడా విజయాన్ని మనం సాధించుకోలేము. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ యేసు ప్రభు వచ్చి పదే పదే మన హృదయపు ద్వారాన్ని తట్టుతూ ఉన్నప్పుడు మనం ఆయన కోసం మన యొక్క ఇంటిని తెరవాలి, మన డోర్ను, మన యొక్క ద్వారాన్ని తెరవాలి. ఆయన లోపలికి ప్రవేశిస్తాడు, ఆయన మనతో ఉంటాడు. జక్కయ్య పరిగెత్తాడండి, చెట్టెక్కాడు, యేసు ప్రభుని కళ్ళారా చూడాలనుకున్నాడు, మారు మనసు పొందుకోవాలి అనుకుంటున్నాడు, పాత జీవితాన్ని వదిలిపెట్టుకోవాలని పరిగెత్తుకుని వెళ్ళాడు, చెట్టెక్కాడండి. గమనించండి, దేవుని కోసం మనం ఎంత పరిగెత్తుతామో అంతగా దేవుడు మన కోసం పరిగెత్తుకుని వస్తాడు. గట్టిగా చెప్పలు కొడదామా?
దేవుని కోసం మనం ఎంత ఆరాటపడతామో, మనల్ని దీవించాలని, మనల్ని కాపాడాలని, ఏ సమస్యలు ఏ ప్రమాదాల్లో చిక్కుకోకుండా మనం రక్షించాలని దేవుడు కూడా ఆరాటపడుతూ ఉంటాడు. పోయినసారి ఒక వ్యక్తి, ఫాదర్ గారండి నాకు జాబ్ లేదు, చదువు పూర్తయి 2 సంవత్సరాలు అవుతుంది, ప్రేయర్ చేయండి అని అన్నప్పుడు కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి, చాలా డిసప్పాయింట్ స్టేజ్లో ఉన్నాడు, కౌన్సిలింగ్ ఇచ్చి ప్రార్థన చేశాను. చేసినటువంటి 3 వారాల తర్వాత ఆయనకి విప్రోలో ఒక మంచి జాబ్ వచ్చింది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా. అయితే ప్రతి వారం కనిపించే ఈ వ్యక్తి సుమారుగా కొన్ని నెలల నుంచి ఆయన కనిపించటం లేదు. ఏం బాబు ఏంటి బిజీగా ఉన్నావు, గుడికి రావటం లేదంటే అని చెప్తాను. ఫాదర్ గారండి నో టైం అండి, నో టైం టు కమ్ టు ద చర్చ్. మరి అంతకుముందు వచ్చావు కదా. అవునండి, జాబ్ వచ్చిన కాడి నుంచి సమయమే లేదు. ఎస్ వీ డూ దాట్. వచ్చేంత వరకు ఆయన వెనకాల వెళతాం, మన అవసరం తీరిపోయిన తర్వాత ఓకే బాయ్ బాయ్ అని దేవుడికే బాయ్ బాయ్లు చెప్పేస్తాం మనం. కొన్నిసార్లు మనం ఎక్స్క్యూజ్ చెప్తూ ఉంటాం. టైం ఆఫీసులో ఎక్కువ పని ఉందండి, ఆఫీసులో ఎక్కువ ఇది ఉంది. ఓకే, అదే సమయంలో నీకు హాలిడేసే లేవు, ఆఫీసులో చాలా బిజీగా ఉంది, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. అదే సమయంలో ఇంకొక ఆప్షన్, మీ అబ్బాయికి కాలేజీలో సీట్ రావాలి, మీ అమ్మాయికి మెడిసిన్ సీట్ రావాలి, అదే లాస్ట్ రోజు ఇంటర్వ్యూకి జాబ్ లీవ్ పెట్టుకుని పరిగెత్తవా? ఎంత బిజీగా ఉన్నా కూడా అది వదిలిపెట్టి నీవు పరిగెత్తవా? అన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి వదిలి మన కోసం పరిగెత్తుతూ ఉంటాం, కానీ దేవుని కోసం మనం పరిగెత్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరులారా, జక్కయ్య జీవితంలో ఏం జరిగిందంటే, దేవుని కోసం పరిగెత్తాడు, దేవుని కళ్ళారా చూడాలని దాహముతో పరిగెత్తాడు. ఆయన శ్రమ వృధాగా పోయిందా? ఆయన కష్టపడినటువంటి శ్రమ వృధాగా పోయిందా? ఏం చేశాడండి? యేసుప్రభు వెళుతూ ఉన్నాడు, గుంపులుగా వెళుతూ ఉన్నాడు, జనసమూహంలో వెళుతూ ఉన్నాడు. యేసుప్రభు వెనకాల ముందు మరి చాలా పక్కన చాలామంది జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసుప్రభు పక్కన వాళ్ళని బాబు యోహాను, బాబు సీమోను అని ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని పేరెత్తి పిలవలేదు. గమనించండి, ఏ ఆత్మ అయితే ఆయన కోసం దాహంతో ఎదురు చూస్తుందో ఆ ఆత్మ కోసం పరిగెత్తుతున్నాడు, ఆత్మను చూడాలని పరిగెత్తుతున్నాడు, ఆత్మను రక్షించాలని పరిగెత్తుతున్నాడు. అక్కడ జక్కయ్య ఎదురు చూస్తున్నాడు. జక్కయ్య కోసం పరిగెత్తుతూ ఉన్నటువంటి, నడుస్తూ మరి త్వరగా నడుస్తూ ఉన్నటువంటి యేసయ్య ఏ ఆత్మ అయితే ఆయన చూడాలని ఆశపడుతుందో ఆయన చూసి ఆగిపోయాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా. వెళుతూ ఉన్నటువంటి యేసయ్య, ఎంతో బిజీగా ఉన్నటువంటి యేసయ్య, ఆయన కోసం దహిస్తున్నటువంటి ఆత్మ కోసం ఆయన ఆగిపోయాడు. యేసు ప్రభు ఆగిపోయి ఏమంటున్నాడని చెప్పండి ప్రియ సహోదరులారా. జక్కయ్య ఉద్దేశం ఏమిటంటే ఆయన చూడాలని, ఓన్లీ ఒక్క ఉద్దేశం మాత్రమే. కానీ ఒక్క ఉద్దేశంతో నీ వెళితే ఆ ఒక్క ఉద్దేశం దాహముతో పూర్ణమైనటువంటి హృదయంతో ఉన్నట్లయితే ఆ యొక్క ఒక్క ఉద్దేశం ద్వారా దేవుడు ఎన్నెన్నో ఉద్దేశాలు, ప్రణాళిక నీ కోసం ఏర్పాటు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి జక్కయ్యను జక్కయ్యా అని నోరారా పిలుస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, త్వరగా దిగిరా. నెంబర్ 3, నేను నీ ఇంటిలో ఉండదలచితిని, నీ ఇంటికి నేను వస్తాను. ఎవరండి జక్కయ్య? పాపి, సమాజంలో ఎంతో చెడ్డ పేరు సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి, సమాజంలో అందరి చేత దూషించబడుతున్నటువంటి ఒక వ్యక్తి, ఒక పేరు ప్రతిష్ట లేనటువంటి ఒక వ్యక్తి. జక్కయ్య పేరు చెప్పగానే మోసగాడు, దుర్మార్గుడు, పాపి, అందరినీ దోసుకుంటాడు అని వ్యర్థపు శాపనార్థాలతో మరి పలకబడినటువంటి జక్కయ్య ఈరోజు దేవుని యొక్క అటెన్షన్ని కొట్టేశాడు, దేవుని యొక్క దీవెనలన్నీ కూడా పొందేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఏ స్టేజ్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా,
మన పాత జీవితాన్ని చూసేవాడు కాదు దేవుడు. ఎప్పుడైతే మారాలి అని ఆయన ముందుకు వస్తామో ఆ కొత్త ఆలోచనని చూసి మనల్ని కౌగిలించుకుని మనల్ని తన బిడ్డగా స్వీకరించేవాడే యేసయ్య. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. ప్రియ సహోదరులారా, 99 పాపాలు చేసిన ఒకే ఒక్క ఛాన్స్ ఉంది నరకానికి వెళ్ళడానికి. ఒకే ఒక్క ఛాన్స్ ఉంది పరలోకానికి వెళ్ళడానికి. ఒక వ్యక్తి అనుకోవచ్చు, ఇన్ని పాపాలు చేశాను, నేను మోక్షానికి వెళతానా, దేవుడు నన్ను క్షమిస్తాడా అని మనము అనుకోవచ్చు. అలా అనుకుంటూ అదే పాపంలో మనం జీవిస్తూ ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, మన యేసయ్యకు పాత జీవితంతో పని లేదు. మన యేసయ్యకు మారు మనసు కావాలి. అందుకనే 99 మంది మరి దేవుని యొక్క 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన చెంది దేవుని కోసం ఆరాటపడే ఒక్క పాపి కోసం దేవుడు పరిగెత్తుకుని వస్తున్నాడు. ఎంతగానో సంతోషిస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభును చూడడానికి ఆయన మన కోసం వచ్చినప్పుడు పదే పదే మన యొక్క హృదయ ద్వారాన్ని, చీకటిలో ఉన్నటువంటి యొక్క ద్వారాన్ని, పాపముతో మురికిగా మారిపోయినటువంటి ద్వారాన్ని పదే పదే తట్టుతూ ఉన్నప్పుడు మారు మనస్సుతో, పశ్చాత్తాప హృదయముతో, దేవుని చూడాలని ఆశతో ఈ ద్వారాన్ని తెరిచినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి చీకటి, లోపల ఉన్నటువంటి పాపమంతా కూడా దేవుడు వెలుగుగా మార్చేయబోతున్నాడు, దీవెనకరంగా మార్చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళుతూ ఉంటే పాపములో ఉన్నటువంటి జక్కయ్య ఆయన శక్తిని తట్టుకోలేకపోయాడు. ఆ యేసు గొప్ప దేవుల్లో ఉన్నటువంటి శక్తిని తట్టుకోలేకపోయి ఆయన అంటున్నాడు, అయ్యా, ఇంత గొప్ప దేవుడు, భూమిని ఆకాశాన్ని ఒకే ఒక్క మాటతో సృష్టించినటువంటి దేవుడు నా ఇంటికి వస్తే పాపిగా నేను ఎలా ఉండాలి? ఇక ఈ పాపపు జీవితం వద్దు ప్రభువా, ఈ శాపపు జీవితం వద్దు ప్రభువా. ఎటు వెళ్ళినా అవమానమే, ఎటు వెళ్ళినా నా గురించి చెడుగానే మాట్లాడుకుంటున్నారు, ఎటు వెళ్ళినా నా మీద శాపనార్థాలే పెడుతున్నారు. అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదయ్యా, అన్నీ ఉన్నాయి కానీ నీవు మాత్రం లేవయ్యా. నీవు ఉన్నటువంటి ఒక్క క్షణం ఎంత ఆనందకరమైనది, నీవు ఉన్నటువంటి ఒక్క క్షణం ఎంతో ఆహ్లాదకరమైనది. గమనించండి, ప్రజలందరూ జక్కయ్యను దేశిస్తున్నారు, కానీ యేసు ప్రభు మాత్రం జక్కయ్యా త్వరగా దిగిరా అని ఆయన నోరారా పిలుస్తూ ఉన్నాడు. ఒక్క పిలుపుతోనే జక్కయ్య చీకటి జీవితమే మారిపోయింది. ఒక్క పిలుపుతోనే పాపిగా ఉన్నటువంటి జక్కయ్య పుణ్యాత్ముడుగా, పవిత్రుడిగా మారిపోయాడు. ఆయన పరిగెత్తుతూ చెప్తున్నాడు, అయ్యా, ఈ ఒక్క క్షణం కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాను, ఇన్ని సంవత్సరాలు అన్నీ ఉన్నాయి కానీ ఈ సంతోషం లేదయ్యా. ఇదే సంతోషం నాకు కావాలి, ఇదే ఆనందం నాకు కావాలి. ఐ డోంట్ వాంట్ టు లివ్ యాజ్ ఎ సిన్నర్, ఐ వాంట్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ అని చెప్పి దేవునితో వడంబడిక చేసుకుంటున్నాడు. అయ్యా, ఇక నేను పాపిగా ఉండలేను, నీ యొక్క దీవెన కావాలి, నీతో ఉన్నటువంటి ఆనందం నాకు కావాలి. ఎంతమందినైతే మోసం చేశానో 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగభాగాన్ని పేదలకు పంచిపెడతాను, ఇక నేను పాపిగా ఉండను ప్రభువా అని మాట ఇచ్చాడు. గమనించండి ప్రియ సహోదరులారా, ఒక్క పాపాత్ముడి విషయం, ఒక పాపాత్ముని కోసం యేసు ప్రభు ఎంత పరిగెత్తుకుని వెళుతూ ఉన్నాడు. పాపాత్ముని రక్షించడం కోసం ఇంటికి కూడా వెళుతూ ఉన్నాడు. ఆ పాపపు పరిస్థితిని కూడా ఆయన తొలగిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఇప్పటి వరకు పాపిగా ఉన్నావా, ఇప్పటి వరకు శాపం పాలైందని ఈ జీవితం అంతా, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చినది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా. ప్రియ సహోదరులారా, మన ఇల్లు కూడా రక్షణ కోసం ఎదురు చూస్తుందేమో, మన కుటుంబం కూడా రక్షణ కోసం ఎదురు చూస్తుందేమో. వీ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ మీ. నేను చేసే ఎవరికి తెలియటం లేదు, నేను చేసే పాపాలు, చేసే మోసాలు ఎవరికి తెలియటం లేదు. ఐఎమ్ గెటింగ్ ఎనఫ్ అండ్ మోర్ మనీ, ఐ హ్యావ్ గుడ్ కంఫర్టబుల్ హౌస్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, నేమ్ అండ్ ఫేమ్, ఐఎమ్ ఓకే కంఫర్టబుల్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ చీకటి ప్రపంచం మన కుటుంబం చీకటిలో ఉందా, దేవుని యొక్క వెలుతురులో ఉందా, అది దేవునికి మాత్రమే తెలుసు.
ఆ చీకటి నుంచి బయటపడాలంటే పశ్చాత్తాపపడాలి. ఆ చీకటిలో నుంచి బయటపడాలంటే ఆ పాపపు ద్వారాన్ని తెరిచి ఆ కాంతివంతమైనటువంటి దేవుని మన జీవితంలోనికి ఆహ్వానించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, అందరం కూడా మోకరిద్దాం. ఆ దేవుని ముందు సాకిలపడి, ప్రభువా, అంధకారంతో నేనున్నాను, పాపములో నేనున్నాను. లార్డ్, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ది డార్క్నెస్. లార్డ్, ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్. లార్డ్, ఐ వాంట్ టు చేంజ్ మై యాటిట్యూడ్. ఉత్థాన క్రీస్తును స్వీకరించినటువంటి నేను ఎల్లప్పుడూ వెలుగుగా మారాలి, చీకటిని ఛేదించాలి. నాలో ఉన్నటువంటి చీకటి ఆలోచనలు, చీకటి పనుల నుండి నేను విడుదల పొందాలి దేవా. రాలేకపోతున్నాను. ఈ చీకటి వ్యామోహాల్లో నుండి, కోపము, పగ, అసూయ, గర్వము, మోసము, మోహము, ఇలాంటి చీకటి ప్రపంచంలో నుండి నేను రాలేకపోతున్నాను ప్రభువా. నీ సహాయం నాకు కావాలి. లార్డ్, ఐ నీడ్ యువర్ హెల్ప్. I need your assistance. Have mercy on me and forgive me, Lord. I want to change my life. నేను నూతన బిడ్డగా మారాలని ఆశపడుతున్నాను. కొత్త బిడ్డగా మారాలని ఆశపడుతున్నాను. పదే పదే నా హృదయాన్ని తట్టుతూ ఉన్నావు, కానీ నేను తెరవలేకపోతున్నాను నా ద్వారాన్ని. ప్రభువా, వెలుతురును చూడాలని ఆశపడుతున్నాను, కానీ నేను వచ్చి ఆ ద్వారాన్ని తెరిచే శక్తిని కోల్పోతూ ఉన్నాను. ఆ శక్తిని దయచేయండి ప్రభువా. నిర్గమకాండము 20వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్కు సెలవిస్తుంది, తల్లిదండ్రులుగా నీవు చేసినటువంటి పాపానికి 4 తరాల వాళ్ళు శాపానికి గురి అవుతారు. అదే తల్లిదండ్రులుగా నీవు చేసినటువంటి మంచి పనులకు 1000 తరాల వరకు దీవించబడతారు. ఈరోజు మనం చేసిన పాపాల మూలంగా మన బిడ్డలు ముందుకు రాలేకపోతున్నారేమో. మనం చేసినటువంటి పూర్వ జీవితంలో మనం చేసినటువంటి శాపాల మూలంగా మన బిడ్డలు చదువుకోలేకపోతున్నారేమో, ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందుకోరేమో. ప్రభా, ఆ పాపపు శాపాలు, పాప సంగీతంలో నేను వదిలిపెట్టుకోవాలి. హృదయపు ద్వారాన్ని దేవుడు పదే పదే తట్టుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ హృదయము పాపముతో, మోసముతో, అసూయతో కరుడు గట్టుకుపోయింది. అందుకని దేవుని వాక్కు సెలవిస్తుంది, హృదయానికి ఉన్నంత పాపము దేనికీ లేదని. ఆ హృదయాన్ని కనుక మనం దేవుని కోసం అర్పించి, దేవుని కోసం తెరిసినట్లయితే, అంధకారంలో ఉన్నటువంటి ఆ హృదయం పవిత్రమైనటువంటి దేవుని ఆలయంగా మారిపోతూ ఉంది. అందరూ కూడా మోకరిద్దాం. ఎక్కడ ఉన్నారో మీ హృదయం మీద చేతులు పెట్టి ఆ హృదయాన్ని దేవుని సమర్పించండి. ఆ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించమని, శాపాన్ని తొలగించమని, నీవే స్థలంలో ఉన్నావో ఆ స్థలాన్ని దేవుని యొక్క ఆలయంగా మార్చమని, దేవుని యొక్క కాంతితో నింపమని ప్రార్థన చేద్దాం. ఆ చీకటికి గురి చేసే పాపం ఏమిటో, ఆ అంధకారానికి గురి చేసే మోసం ఏమిటో దేవుని సమర్పించి, లార్డ్, టేక్ అవే ఆల్ దిస్ డర్టీ ఫ్రమ్ మై హార్ట్, ఫ్రమ్ మై లైఫ్, ఫ్రమ్ మై ఫ్యామిలీ. ఆ దేవుని యొక్క సహాయాన్ని అడిగి వేడుకుందాం. నిన్నే నేను ప్రేమిస్తాను దేవా, నిన్నే నేను ఆరాధిస్తాను ప్రభువా, నిన్నే నేను మహిమపరుస్తాను ప్రభువా. నాలో ప్రాణమున్నంత వరకు నిన్నే నేను ప్రేమిస్తాను దేవా. ఆ దేవునికి మాట ఇస్తూ, నిన్ను ప్రేమించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా నా పాపపు జీవితాన్ని, చీకటి జీవితాన్ని తొలగించుకుంటాను దేవా అని ఆ దేవునికి మాట ఇద్దాం. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను
సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసయ్యా, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించగ సాగేదా, నీ వెలుతిరుగా